ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు చేతులు కాళ్ళు మంచిగా కడగాలి. ప్రతిసారి అన్నం తింటాం, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. తినేటప్పుడు ఖచ్చితంగా చేతులు కడగాలి, తిన్న తర్వాత చేతులు కడగాలి. మళ్ళీ సాయంత్రం గేమ్స్ పీరియడ్ ఉంటుంది, ఆడుకున్న తర్వాత చేతులు కడగండి. మీరు చేతులు కాళ్ళు మంచిగా కడిగితేనే అది స్ప్రెడ్ అవ్వదు, అంటే వేరేళ్ళకు సోకదు. మళ్ళీ బట్టలు స్టార్ట్ చేసినట్టు బట్టలు కూడా సండే రోజు కానీ మీకు హాలిడే ఉన్న రోజు మీరు అందరు బట్టలు వాష్ చేస్తారు. సో ఆ రోజు మంచిగా బట్టలు కడిగేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెడితేనే దాంట్లో ఉన్న క్రీమ్స్ ఉంటాయి కదా, అవి చనిపోతాయి. లేకపోతే మనం ఏం చేస్తాం, రూమ్లో ఫ్యాన్ కింద కానీ లేకపోతే కిటికీలలో డోర్లలో పెట్టేస్తాం. అట్లా పెడితే ఏమవుతుందంటే అవి చల్లని ప్లేస్లో ఉంటే చనిపోదు. మళ్ళీ అదే బట్టలు మనం వేసుకుంటాం, అట్లానే గచ్చి నడుస్తూనే ఉంటుంది మనం. స్నానం చేస్తే ఏమైందంటే ఇట్లా ఉన్నటువంటి మందు లోపలికి పోయి అది ఏమైతే వాళ్ళకి వేరే వామిటింగ్స్ రావడం కానీ వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, పొద్దున లేకపోతే పరిశుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాతనే మళ్ళీ బ్రష్ చేయండి, స్నానం చేయండి, మళ్ళీ టిఫిన్ అవన్నీ చేయండి. ట్యాబ్లెట్స్ మాత్రం ఇప్పుడు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ పొద్దున సాయంత్రము తిన్న తర్వాత వేసుకోవాలి. అవునా, వేసుకుంటారు కదా. పక్కకి వాడేయడము, మీకు పెట్టాలలో వాడేయడం చేయొద్దు. తీసుకున్న ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి. వాడితేనే మీకు దురద తగ్గుతుంది, మీ జ్వరం తగ్గుతుంది.